పల్లెటూరి ప్రశాంతమైన వాతావరణం. కానీ ఆ ఇంట్లో ఉన్న రామయ్య మనసులో మాత్రం ఎప్పుడూ ఒక తీరని అలజడి. ఆయన చేతిలో ఎప్పుడూ ఉండే ఆ పాత చెక్కపెట్టె వెనుక 20 ఏళ్ల నాటి ఒక నిగూఢమైన రహస్యం దాగి ఉంది. ఆ పెట్టెనే తలుచుకుంటూ రామయ్య దిగుడుగా బాధపడుతూ కూర్చుంటాడు. అదే సమయంలో అతని మనవడు అభి అతని వద్దకు వచ్చాడు. తాత, ఎప్పుడు చూసినా ఈ పెట్టెనే పట్టుకొని కూర్చుంటావు. అసలు దీంట్లో ఏముంది? తాళం తీసి చూపించు. అప్పుడు రామయ్య తన మనవడితో ఇలా అంటాడు. ఇది నా ప్రాణం రా నాన్న. సమయం వచ్చినప్పుడు అదే బయటపడుతుంది. తన మనవడు అభి ఎన్నిసార్లు అడిగినా రామయ్య ఆ పెట్టె తాళం తీయలేదు. ఎందుకంటే ఆ పెట్టె తెరిస్తే పాత గాయాలు మళ్లీ రేగుతాయని ఆయన భయం. ఎన్నిసార్లు అడిగినా మా తాత ఆ పెట్టెలో ఏముందో చెప్పేలా లేడు. అసలు ఆ పెట్టెను ఎందుకు అంత ప్రాణంగా దాచుకుంటున్నాడు? నాతో కూడా చెప్పనంత పెద్ద రహస్యం ఏముంది అందులో? ఎలాగైనా తాతయ్యకి తెలియకుండా ఆ పెట్టెలో ఏముందో నేనే చూడాలి. ఇలా అభి మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పిల్లల మనసులో మొదలైన కుతూహలం ఒక్కోసారి ఊహించని దారుల్లోకి తీసుకెళ్తుంది. రామయ్య నిద్రిస్తున్న ఆ మధ్యాహ్నం అభి ఆతృత ఆపలేకపోయింది. ఒక చిన్న హెయిర్ పిన్తో ఆ పెట్టె తాళాన్ని తెరిచారు అభి. బంగారం, ఆస్తులు ఉంటాయనుకున్న ఆ పెట్టెలో ఒక పాత చేతి గడియారం, కొన్ని ఉత్తరాలు, ఇంకా ఒక యువకుడి ఫోటో మాత్రమే ఉన్నాయి. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ముఖంపై ఒక పెద్ద గాయం గుర్తు ఉంది. సరిగ్గా అదే సమయంలో రామయ్య కళ్ళు తెరిచాడు. పెట్టె తెరిచి ఉండడం చూసి ఆయన గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. సాయంత్రం రామయ్య కొడుకు ఆనంద్ ఆఫీస్ నుండి రాగానే అభి ఆ ఫోటోను చూపిస్తూ, నాన్న, ఈ ఫోటోలో ఉంది ఎవరు? సేమ్ నీలాగే ఉన్నాడు అని అడిగాడు. ఆ ఫోటో చూడగానే ఆనంద్ ముఖంలో రంగులు మారాయి. కోపంతో, బాధతో తండ్రి వైపు చూస్తూ మళ్ళీ ఆ గతాన్ని ఎందుకు తీశారు నాన్న అని గద్దించాడు. ఆ ఫోటో వెనుక ఉన్న నిజం ఆ ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య ఒక పెద్ద గోడను కట్టింది. అసలు ఎవరు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి? ఆనంద్కి అంత కోపం ఎందుకు? సమయం 25 ఏళ్ల క్రితానికి వెళ్ళింది. అది ఒక భయంకరమైన వానరాత్రి. రామయ్యకి కవల పిల్లలు ఆనంద్, కళ్యాణ్. ఒకే పోలికలతో ఉండే ఆ ఇద్దరు పిల్లలంటే రామయ్యకి ప్రాణం. కానీ ఆ రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కారు చెట్టుకు ఢీకొట్టి నిప్పంటుకుంది. గాయపడిన రామయ్య మంటల్లో చిక్కుకున్న కారు నుండి ఒక్క కొడుకుని మాత్రమే బయటకు లాగగలిగాడు. ఆయనే ఆనంద్. రెండో కొడుకు కళ్యాణ్ని కాపాడటానికి వెళ్లేలోపే కారు పేలిపోయింది. ఆ ప్రమాదంలో కళ్యాణ్ చేతిలో ఉన్న గడియారం సరిగ్గా 4 గంటల 15 నిమిషాలకి ఆగిపోయింది. ఆనంద్ చేతిలో ఉన్న ఆ పాత ఫోటోను, ఆగిపోయిన గడియారాన్ని చూస్తూ దిగ్భ్రాంతిగా నిలబడి ఉంటాడు. అతని కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుంటాయి. మెల్లగా మోకాళ్లపై కింద కూలబడిపోతాడు. నిజం తెలిసిన ఆనంద్ కన్నీళ్లతో అక్కడే కుప్పకూలిపోయాడు. తన తండ్రి ఆ పెట్టెను దాచింది ఆస్తి కోసం కాదు, తను కాపాడుకోలేకపోయిన రెండో కొడుకు జ్ఞాపకాలను తన మనసులోని తప్పుడు భావనల నుండి దాచుకోవటానికి అని అర్థం చేసుకున్నాడు. రామయ్య తలదించుకుని ఏడుస్తూ ఉంటాడు. ఆనంద్ నెల్లగా లేచి తండ్రి వైపు నడిచి వెళ్తాడు. ఆయనను గట్టిగా హత్తుకుంటాడు. రామయ్య కూడా కొడుకు భుజంపై తలపెట్టి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇన్నాళ్లు మనసులో ఉన్న కోపమంతా ఒక్కసారిగా కరిగిపోయింది. కొన్ని జ్ఞాపకాలు ఎంత బాధపెట్టినా బంధాలను మరింత గట్టిగా మారుస్తాయి. రహస్యాలు మనుషులను దూరం చేయవచ్చు, కానీ నిఖార్సైన ప్రేమ ఎప్పుడూ క్షమాపణతో గెలుస్తుంది. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట జ్ఞాపకాలు ఎప్పటికీ మరణించవు.